ఏం డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చేశారు? నేను చూసాను కొన్ని చోట్ల వాటర్ మంచి ప్లాంట్స్. నీటు వాటర్ ప్లాంట్స్ మీరే ఇచ్చారని అన్నారు. నేను 15 ప్లాంట్లు పెట్టించానమ్మా. ఎందుకంటే సాల్ట్ వాటర్ ఎక్కువ ఈడ. ఓకే. సాల్ట్ వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ తాగునీరు అనేది చాలా ఇబ్బంది. లేనప్పుడు ఏమవుతుందంటే క్యాన్ 20 రూపాయలని బయట తెప్పించుకోవాలి. గతంలో ఆదికేశవులు నాయుడు గారు కొన్ని వాటర్ ప్లాంట్లు నిర్మించారు చిత్తూరు పట్టణంలో. దాని తర్వాత వాటర్ ప్లాంట్లు ఎవరూ పెట్టలేదు. దాని తర్వాత వచ్చి నేను ఇప్పుడు దాదాపు 15 వాటర్ ప్లాంట్ల వరకు నా సొంత నిధులతో నేను నిర్మించాను. అందువల్ల ఏదో కొద్దిగా చేయగలిగాం వాటర్ ప్లాంట్ల విషయానికి వచ్చేటప్పటికి. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేశారు? ఇక్కడ అంటే ఇక్కడ యువత గాని లేకపోతే చిత్తూరు వెనుకబడిన ప్రాంతమే ఒక రకంగా చెప్పాలంటే. సో సన్న చిన్నకారు రైతులు ఎక్కువ ఉంటారు ఇక్కడ. సో వాళ్ళ కోసం ఏం చేశారు? మీకు ఒకటి చెప్తున్నాను వినండి. చిత్తూరు నియోజకవర్గంలో ఈ 40 సంవత్సరాల్లో పాలించిన పాలకులు ఎవరు కూడా నియోజకవర్గానికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏ నాయకుడు కూడా ఇంతవరకు పనిచేయలేదు. ఎందుకంటే ఒక 500 ఉద్యోగాలు ఇక్కడ ఉంది, ఫెసిలిటీస్ అనేది ఒక్కటి కూడా మచ్చుకోలేదు. విజయ డైరీ ఉండేది, బివి రెడ్డి న్యూట్రిన్ కాన్ఫెక్షనరీ, న్యూట్రిన్ చాక్లెట్ ఉండేది, దాని తర్వాత షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. విజయ డైరీ షుగర్ ఫ్యాక్టరీ చంద్రబాబు నాయుడు గారు మూసేశారు. దాని తర్వాత బివి రెడ్డి అనేది ఈ యూనియన్స్ దాని ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చి అది మూతపడిపోయింది. అంటే ఉద్యోగ అవకాశాలు అనేది ప్రైవేట్ యాజమాన్యంలో ఎక్కడా లేకుండా పోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు 2022లో లాస్ట్లో చివరిలో ఇక్కడికి 16 కిలోమీటర్ల డిస్టెన్స్లో 4500 మందికి ఎంప్లాయ్మెంట్ కింద సెమీ కండక్టర్స్ ఐపీ చిప్ డిజైనింగ్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సీఎం గారి ద్వారానే ఎంఓయూలు చేయించి, మిథున్ రెడ్డి, నారాయణ స్వామి గారు వచ్చి భూమి పూజ చేయించి వాళ్ళందరినీ పెట్టి చేయించి ఆగ మేఘాల మీద ఇప్పటికి 85% వరకు పూర్తయిపోయింది. ఈ ఇష్యూలో ప్రభుత్వం కన్నా మీకు ఎక్కువ పేరు వచ్చింది అంటే మీరేంటి ఇనిషియేట్ చేశారా? అంటే అక్కడ స్థలాన్ని కానీ అన్నీ కానీ నేను చొరవ తీసుకునేసి నేను ఫ్రీగానే ఇచ్చి దాని తర్వాత ఆ ఫైల్స్ని కూడా మొత్తం నా సొంత పనిగా నేను తిరిగి అన్నీ చేసి దగ్గరుండి వాళ్ళు మేము ఇక్కడ తిరగలేము చేయలేము అంటే కూడా నేను మొత్తం తిరిగి చేస్తాను మీకు అనే విధంగా నేను బాధ్యత తీసుకొని ఎక్కడ కానీ ₹1 లంచం అనేది లేకుండా నా సొంత పనిగా నేనే దగ్గరుండి తిరిగి చేసి, అదే మరి కన్స్ట్రక్షన్స్ కార్డు కూడా వారానికి 2 సార్లు పర్యవేక్షణకి వెళ్ళేవాడిని, నేనే దగ్గరుండి చూసుకునేవాడిని. కాబట్టి పూర్తిగా నా మీద నమ్మకంతో తను మైసూర్కి వెళ్ళే అతను ఇక్కడికి వచ్చి పెడతానని కమిట్మెంట్ అయ్యాడు. కాబట్టి నాకు కొంత అంటే మీకు తెలుసా? అంటే నాకు వచ్చిన ప్రభుత్వానికి అది నాకనేది నేను అంటే కాదు. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి సేవకుణ్ణి కాబట్టి ప్రభుత్వానికి మంచి పేరు. దానివల్ల 4500 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా. అంటే బెంగళూరుకి వెళ్ళాల్సిన కంపెనీని ఎలా తీసుకొచ్చారు? అంటే ఏదైనా కానీ మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఎవరినైనా ఒప్పించడం మెప్పించడం ఉంటుంది. నేను చెప్పే మాటలు తనకు నచ్చింది. నేను ల్యాండ్స్ ఫ్రీగా ఇస్తాను సార్, మీకు ఏం కావాలన్నా నేను ఫ్రీగా చేయిస్తాను, మిథున్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో కల్పిస్తాను మీకు, దాని తర్వాత వెంటనే నెలలోపు మీకు ఎంఓయూలు చేస్తాను సీఎం గారి దగ్గర నుంచి అని నేను అతను కన్విన్స్ చేశాను. సార్ ల్యాండ్ ఫ్రీగానే ఇస్తావా అంటే ఎస్ సార్ ఫ్రీగానే ఇస్తాను సార్ అంటే. ఎన్ని ఎకరాలు ఇచ్చారు? 2 acres. ఓకే. మీ ప్రాంతంలో యూత్కి ఎన్ని ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇందులో? అంటే లోకల్ ఎంప్లాయ్మెంటే 75%. అది ఐటీ ప్రొఫెషనల్సే కదా. ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళే 6 months ట్రైనింగ్, 6 months ట్రైనింగ్లో స్టైఫండ్ ఇస్తారు. దాని తర్వాత స్టార్టింగ్ బేసిక్కే 3.5 lakh per annum శాలరీ, దాని తర్వాత పెరుగుతూ ఉంటుంది అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news.